అమెరికా వీసా కఠినం. అమెరికా వీసాల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్ తగ్గేదేలే అనే వైఖరితో తన పాలన ఉండబోతున్నట్లు గట్టిగానే సంకేతాలు ఇస్తున్నాడు. మరి ఈ దెబ్బతో తనైనా ఉండాలి లేదా అక్రమ వలసదారులు సొంత దేశస్తులకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్న ఇతర దేశస్తులైనా ఉండాలన్నట్లుగా ముక్కుసూటి ధోరణితో అడుగులేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అమెరికా ఇమిగ్రేషన్ విధానంలో కీలక సంస్కరణల దిశగా అడుగులు పడుతున్నాయి. అమెరికా ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ పునరుద్ధరణ అంశంపై విచారణ చేపట్టిన యుఎస్ హౌస్ కమిటీ సెంటర్ ఆఫ్ ఇమిగ్రేషన్ స్టడీస్కు చెందిన జెసికా ఎం వాషింగ్ కీలక సంస్కరణలను ప్రతిపాదించారు. ప్రస్తుతం ఇతర దేశాలకు చెందిన నిపుణులు అమెరికా కంపెనీల్లో పనిచేసేందుకు 3 ఏళ్ల కాల పరిమితితో ఇస్తున్న H-1B వీసాలను 2 ఏళ్లకే ఇవ్వాలని, అవసరమైతే 4 ఏళ్ల కాలానికి మాత్రమే పొడిగించే అవకాశం కల్పించాలని ఆమె సూచించారు. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నారనే కారణంతో ఆటోమేటిక్గా H-1B వీసాను పొడిగించే విధానాన్ని తొలగించాలని ప్రతిపాదించారు. H-1B వీసాల సంఖ్యను సైతం 75,000కే పరిమితం చేయాలని సూచించారు. విద్యార్థి వీసాలపై F1, M1 అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల నుంచి చదువు పూర్తయిన తర్వాత తిరిగి సొంత దేశాలకు వెళ్తామనే సమ్మతిని తీసుకోవాలని ప్రతిపాదించారు. విదేశీయులకు వర్క్ వీసాలు ఇవ్వడం వల్ల అమెరికన్లు నిరుద్యోగులుగా మారుతున్నారని, స్టాఫింగ్ కంపెనీలు విదేశీయులకు వర్క్ వీసాలు స్పాన్సర్ చేయడానికి అనుమతించొద్దని సూచించారు. విద్యార్థి వీసాలపై అమెరికాకు వస్తున్న చాలా మంది వీసాల గడువు ముగిసినా అమెరికాలోనే ఉంటున్నారని జెసికా ఎం తెలిపారు. 2023లోనే వీసా గడువు ముగిసినా అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిలో భారతీయుల 7,000 మంది ఉన్నారని, ఇక ఆ తర్వాత బ్రెజిల్, చైనా, కొలంబియా దేశస్తులు 2,000 మంది కంటే ఎక్కువగానే ఉన్నారని నివేదించారు. అక్రమ తాత్కాలిక వీసాలపై అమెరికాలో నివసిస్తున్న వలసదారులకు జన్మించే పిల్లలకు జన్మత పౌరసత్వం ఇవ్వకుండా నియంత్రించే బిల్లు యుఎస్ సెనెట్ ముందుకు వచ్చింది. అధికార రిపబ్లికన్ పార్టీ సెనేటర్ల బృందం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా జన్మాంతం పౌరసత్వం ఇస్తున్న 38 దేశాల్లో అమెరికా ఒకటని ఈ బృందం పేర్కొంది. కాగా ఇటీవల జన్మాంత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశాన్ని జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపై కోర్టు స్టే విధించింది. మరోవైపు నేర చరిత్ర ఉన్న అక్రమ వలసదారులను విచారణకు ముందే నిర్బంధించేందుకు చేసిన లాక్ అండ్ రిలే చట్టంపై ట్రంప్ సంతకం చేశారు. వీరిని నిర్బంధించేందుకు గ్వాంటనామోలో 80,000 మంది పట్టేలా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. వీరందరినీ ఇక్కడికి తరలించే అవకాశాలు ఉన్నాయి.